జూలై 1వ తేదీ నుండి 31 ఆగస్టు 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 3-4 డివిజన్లకు సంబంధించి చెంచుల కాలనీ తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్ట్ కింద ఫాగింగ్, ఖాళీ స్థలాల్లో ఉన్న నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, నాయకులు జాగాని సంతోషి ప్రసాద్, మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి, మలేరియా అధికారులు, ఆశా కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. నుంచి కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోనూ స్లమ్ ఏరియాస్లో కూడా డ్రైన్లలో వాటర్ సరిగ్గా పోకపోవడం వల్ల దోమలు వస్తున్నాయనేది, అదేవిధంగా రోడ్లు మునిగిపోతున్నాయనేది ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి హెవీగా వాటర్ వచ్చినప్పుడు ఒక గంట పాత్ర మాత్రమే రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి. దీనికి సంబంధించి రోడ్డు ప్రక్కన కాలువను కూడా పూర్తి స్థాయిలో తీస్తున్నాము. దానికోసం ఎక్కడైతే అటువంటి ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు చెంచు కాలనీ కూడా వచ్చాము. ఆల్రెడీ డ్రైన్ మొత్తం పూర్తిగా తీయడం జరిగింది. తీసిన డ్రైన్ తర్వాత స్ప్రేయింగ్ చేయటము, అదేవిధంగా ఫాగింగ్ చేయటము, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడైతే వాటర్ బాగా పోతుంది. డెఫినెట్గా పక్కనే ఉన్నటువంటి పెద్ద కాలువలకు వాటర్ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇవి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా చెప్తున్నాము, కాచి వడపోసిన మంచినీటిని మాత్రం తాగమని చెప్తున్నాము. డయేరియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం హెల్త్కి సంబంధించి కాన్షియస్గా ఉండాలి. మంచినీటితో పెరిగే దోమ, డెంగీ కాబట్టి అన్ని మంచినీటి పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి అందరినీ కోరుతున్నాం.